తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మాలీవుడ్ లో చిన్న సినిమాలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఎలాంటి స్టార్ పవర్ లేకపోయినా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు చేస్తున్న రీసౌండ్ స్టార్ హీరోలకే వణుకు పుట్టిస్తోంది. మాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ లూసిఫర్. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ 2019లో రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 127 కోట్లు రాబట్టింది. అయితే ఈ రికార్డ్ ని ఒక చిన్న సినిమా బ్రేక్ చేసింది. సర్వైవల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన మంజుమెల్ బాయ్స్ 16 రోజుల్లోనే 130 కోట్ల వసూళ్లను చేసింది. ఇంకా హౌస్ఫుల్ పడుతుండటంతో లాంగ్ రన్ లో 150 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండిట్స్. మంజుమెల్ బాయ్స్ కన్నా వారం ముందు కేరళలో రిలీజ్ అయింది భ్రమయుగం. మమ్ముట్టి లీడ్ రోల్ లో ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు సినిమా స్టార్ హీరోలకి షాక్ ఇచ్చింది. 3 కోట్ల బడ్జెట్ పెడితే 120 రాబట్టింది. ఎలాంటి స్టార్ పవర్ లేకపోయినా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. బిగ్గెస్ట్ ఎవర్ హిట్ సరసన నిలిచింది. తెలుగులోనూ ఈ ప్రాజెక్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి మాలీవుడ్ లో చిన్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. భారీ వసూళ్లు రాబట్టి స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్నాయి. ఓ హీరోయిన్ డి గ్లామరస్ క్యారెక్టర్ లో నటించడం అంటే రిస్క్ చేస్తున్నట్లే. ఆర్టిస్ట్ గా మంచి పేరు వస్తుంది, కానీ మిస్ ఫైర్ అయితే భారీ డ్యామేజ్ తప్పదు. అందుకే ఈ తరహా క్యారెక్టర్లు వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇలాంటి రిస్క్ చేయడానికి సై అంటున్నారు కొంతమంది హాట్ లేడీస్. డి గ్లామరస్ పాత్రల్లో గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్. చేసిన సినిమాలు తక్కువే అయినా హార్ట్ బ్యూటీగా ఫోకస్ అయింది. మొన్నటి వరకు నార్త్ కే పరిమితమైన ఈ లేడీ ఇప్పుడు దేవరా ప్రాజెక్ట్ తో టాలీవుడ్ లో అడుగు పెడుతోంది. ఒక మురికివాడ బస్తీలో జీవనం సాగించే తంగం అనే యువతి పాత్రలో కనిపించబోతోంది. కథరీత్యా జాన్వీ కపూర్ సినిమాలో ఎక్కువ భాగం డీ గ్లామరస్ సీన్స్ లో కనిపిస్తుందట. తెలుగులో చేస్తున్న ఫస్ట్ సినిమాలో జాన్వీ లాంటి డీ గ్లామరస్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఆమె పాత్రలో ఎంత డెప్త్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గెటప్ నుంచి డైలాగ్స్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుందట ఈ హాట్ బ్యూటీ. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. లోఫర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ 9 ఏళ్ల తర్వాత కల్కి సినిమాకి సైన్ చేసింది. ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో ఓ కీలక పాత్రలో దిశా పటాని కనిపించబోతోంది. ఇందులో తన పాత్ర డీ గ్లామరస్ గా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. తంగాళన్ సినిమా కోసం కొత్త మేకోవర్ లోకి మారిపోయింది మాళవిక మోహన్. పారంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ డ్రామాలో ఆదివాసీ తెగ అమ్మాయిగా కనిపించబోతోంది. తంగళాన్ సినిమాలో తన పాత్ర చాలా బలమైంది. ఈ పాత్ర చేయడం నాకు సవాల్ అనిపించిందంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది మాళవిక మోహన్. ఇందులో మాళవిక పాత్రకు కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయట. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్ట్ లో ఆడియన్స్ ముందుకి రానుంది. ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాయన్. సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అపర్ణ బాలమురళి ఫుల్ డీ గ్లామరస్ రోల్స్ లో కనిపించబోతున్నారు. నార్త్ చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్స్టర్ సినిమా కావడంతో కథరీత్యా హీరోయిన్లందరూ డీ గ్లామరస్ రోల్స్ లో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తానికి డీ గ్లామరస్ లుక్ కొంచెం రిస్క్ అయినా ఆర్టిస్ట్ గా మంచి పేరు వస్తుందని ఈ పాత్రలకు సై అంటున్నారు హాట్ బ్యూటీస్. మరి వచ్చే రోజుల్లో ఇంకెంతమంది ఈ లిస్ట్ లో యాడ్ అవుతారో చూడాలి.